స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. దేవుని శక్తిని పొందటం తేలికే. బాప్తిసం పొందటం, రక్షణ పొందుతాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుతాం. దేవుని శక్తిని కన్నీటి ద్వారా మోకాళ్ళని ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందుతాం. కానీ ఆ శక్తిని కడ వరకు కాపాడుకోవడం చాలా కష్టం. చివరి వరకు ఆ సాక్షి జీవితాన్ని చివరి వరకు కాపాడుకోవడం ఎంతో కష్టం. అది కాపాడుకోవడానికి ప్రతి నిత్యము వివేచన కలిగి ఉండాలి, ప్రతి నిత్యము ఆలోచన కలిగి ఉండాలి, ప్రతి నిత్యము దేవుని వైపు చూస్తూ ఉండాలి. ఏదైనా కొంచెము జారితే పడిపోతాం. లోకంలో గెహజీ ఏమైపోయాడు?